హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సీతా కళ్యాణం రెండవ భాగం గురించి తెలుసుకుందాం. రాజు అది కాదురా అని ఏదో చెప్పబోయేలోపు కళ్యాణ్ సీరియస్గా చూడటంతో మౌనంగా ఉండిపోతాడు. కళ్యాణ్ అతని గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ బయటకి రావటంతో లేచి అతని గురించి అడుగుతాడు. డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పటంతో తను సేవ్ చేసుకున్న డబ్బు మొత్తం అక్కడ కట్టేస్తాడు. అక్కడ ఇచ్చిన ఫామ్లో కళ్యాణ్ అనే పేరుకు బదులు రామ్ అని రాస్తాడు. రేయ్ బావా, ఏంటిరా కళ్యాణ్ అని కాకుండా రామ్ అని రాశావు అని అడుగుతాడు. బావా, మనం చేసిన పనిలో మంచి కనిపిస్తే చాలు, మనం కనిపించనవసరం లేదు. అండ్ ఎందుకో నా మనసు ఈరోజు రామ్ అనే రాయమని చెప్పింది అని అంటాడు. దానికి రాజు, ఏంటో బావా, నువ్వు మాత్రం నాకు అర్థం కావు అని మొహం బేలగా పెట్టి అంటాడు. దానికి కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ, రేయ్ బావా, నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నన్నే అర్థం చేసుకోలేకపోతే ఇంకా నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుందిరా అని నవ్వుతూ అంటాడు. రాజు ఉడుక్కుంటూ, ఏంట్రా అలా అనేసావు అని అడుగుతాడు. దానికి కళ్యాణ్ నవ్వుతూ సరదాగా అన్నాలే బావా అని అంటాడు. ఆ మాటకు రాజు కూడా నవ్వుతాడు. సీత వీళ్లకు కొంచెం దూరంలో ఉండటం వలన వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఏమీ వినిపించవు. తర్వాత రాజు, కళ్యాణ్ ఇద్దరు కలిసి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వెళ్తారు. అప్పుడే సీత రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి కళ్యాణ్ డీటెయిల్స్ అడుగుతుంది. అప్పుడే అటుగా చూసిన కళ్యాణ్ సీతను చూసి ఫ్రీజ్ అయిపోతాడు. మనసులో ఎంత అందంగా ఉంది, చూడగానే ముద్దొచ్చేలా ఉంది అనుకుంటూ సీతనే చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజు కనపడంతో ఈ లోకంలోకి వచ్చి రాజు వైపు తిరిగి మళ్ళీ అటు తిరిగేలోపు అక్కడ సీత ఉండదు. ఇంకెక్కడి సీత, ఎప్పుడో కళ్యాణ్ డీటెయిల్స్ తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది కదా. రేయ్ బావా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి అని అడుగుతాడు. రేయ్ ఎదవా, నీ వల్లనే నేను నా బంగారాన్ని మిస్ అయ్యాను అని అంటాడు. రాజు అయోమయంగా చూస్తూ, బంగారం ఏంటి బావా అని అంటాడు. రేయ్, నేను చూసారా, ఎంత అందంగా ఉందో తెలుసా, చూడగానే ముద్దొచ్చేలా, ముద్ద మందారంలా ఉంది అని సీతను తలుచుకుంటూ గుండె మీద చెయ్యి పెట్టుకొని ఒక ట్రాన్స్లో ఉన్నట్టు చెప్తాడు. రాజు చాలా ఆశ్చర్యంగా కళ్యాణ్ని చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికి రాజు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల కళ్యాణ్ రాజు వైపు చూస్తాడు. రాజు నోరు తెరుచుకొని కళ్యాణ్ని చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ రాజు అని పిలిచినా పలకడు. అందుకే తల మీద ఒక్కటి వేస్తాడు. దెబ్బకు రాజు ఈ లోకంలోకి వచ్చి కళ్యాణ్ వైపు పిచ్చి చూపులు చూస్తూ, రేయ్ బావా, నేను చూస్తుంది నిన్నేనా అని అంటాడు. దానికి కళ్యాణ్ నవ్వుతూ, ఎందుకలా అడిగావు అని అంటాడు. రేయ్, ఇప్పటి వరకు నువ్వు ఒక అమ్మాయి గురించి మాట్లాడడం నేను చూడలేదురా, అలాంటిది ఇంతలా ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా అని అంటాడు. కళ్యాణ్ నవ్వుతూ, ఏమో బావా, ఆ అమ్మాయి ఇక్కడ సెటిల్ అయిపోతుంది అని తన గుండె మీద చెయ్యి పెట్టుకొని అంటాడు. రాజు కళ్యాణ్నే చూస్తూ ఉంటాడు. ఇంతలో కళ్యాణ్కి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. వెంటనే చాలా హ్యాపీగా థ్యాంక్స్ అని పెట్టేసి రాజు పక్కన కూర్చుంటాడు. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతాడు. దానికి కళ్యాణ్ హ్యాపీగా నవ్వుతూ, నేను చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది బావా అని అంటాడు. రాజు కూడా ఆ మాట విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కళ్యాణ్, చూడరా, నా బంగారం నా లైఫ్లోకి వచ్చిన వెంటనే నాకెంత హ్యాపీ న్యూస్ తెలిసిందో, నిజంగానే తను గోల్డ్ బావా అని అంటాడు. కళ్యాణ్ హ్యాపీనెస్ చూసి రాజు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో ఆఫీస్ నుంచి మెయిల్స్ రావటంతో కళ్యాణ్ వాటిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అప్పుడే సీత వచ్చి రామ్ ఏమీ తినలేదు అనుకుంటూ ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. ఆ ఫుడ్ వచ్చే వరకు కూడా కళ్యాణ్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే డెలివరీ బాయ్ రావటంతో అతనికి కళ్యాణ్ని చూపించి ఆ ఫుడ్ ఇమ్మని చెప్పి ఒక స్లిప్ ఇస్తుంది. ఆ డెలివరీ బాయ్ అలానే కళ్యాణ్కి ఫుడ్ ఇస్తాడు. కళ్యాణ్ మనసులో, ఎవరు ఆ మేడం, కొంపతీసి నా బంగారం కాదు కదా అని చుట్టూ చూస్తూ ఆ డెలివరీ బాయ్తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ సీత కొంచెం పక్కకు వెళ్ళటంతో కళ్యాణ్కి కనిపించదు. రాజు, ఎవరైతే ఏంటి బావా అని ఆ ఫుడ్ తీసుకొని
మనీ ఇవ్వబోతారు. కానీ మేడం ఇచ్చారు అని చెప్పటంతో కళ్యాణ్ మనసులో ఎందుకో సీత ఏమో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇద్దరు లంచ్ తీసుకొని ముందుకు వెళ్ళబోతుంటే నర్స్ వచ్చి ఒక రూమ్ చూపించి మేడం ఆ రూమ్లో కూర్చోమని చెప్పారు అని చెప్తుంది. ఇద్దరూ సరే అని ఆ రూమ్లోకి వెళ్ళి ఫుడ్ ఓపెన్ చేయబోతారు. అప్పుడే కళ్యాణ్కి ఆ కవర్లో ఒక స్లిప్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి చిన్నగా నవ్వుకొని తన ప్యాకెట్లో పెట్టుకొని తింటూ ఉంటాడు. మనసులో సీతకు థ్యాంక్స్ చెప్పుకుంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వస్తారు. ఇంతలో డాక్టర్ వచ్చి అతనికి ఏమీ ప్రాబ్లం లేదు అని అంటాడు. దానితో కళ్యాణ్ ఊపిరి పీల్చుకున్నాడు. అతనికి ఎంత స్పృహ వస్తుంది అని అడుగుతాడు. దానికి డాక్టర్ ఇంకో 4 గంటల్లో అని చెప్తాడు. కళ్యాణ్ సరే అని అతనిని చూడటానికి లోపలికి వెళ్తాడు. రాజు, కళ్యాణ్ ఇద్దరూ అతన్ని చూసి బయటకు వచ్చి కూర్చుంటారు. ఇంతలో రాజుకు ఇంటి దగ్గర నుంచి కాల్ రావటంతో కళ్యాణ్కి చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతాడు. కళ్యాణ్ సీత గురించి ఆలోచిస్తూ తల వెనక్కి వాల్చి అలానే నిద్రలోకి జారుకున్నాడు. కానీ నిద్రలో అతనికి ఏదో స్పర్శ తెలుస్తుంటే కళ్ళు తెరుద్దామనుకుంటాడు. కానీ బాగా అలసిపోవడం వలన అది అతని వల్ల కాదు. కానీ తనకు ఆ స్పర్శ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం సేపటికి మెలకువ వచ్చి చూసేసరికి అక్కడ రాజు కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ కంగారుగా చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అది గమనించిన రాజు, ఏమైంది బావా అని అడుగుతాడు. రేయ్, నువ్వు వచ్చేసరికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి రాజు, ఎవరూ లేరు అని అంటాడు. రేయ్, సరిగ్గా గుర్తు తెచ్చుకో, నిజంగా ఎవరూ లేరా అని అడుగుతాడు. రాజు కొంచెం సేపు ఆలోచించి, నిజంగా నేను వచ్చేసరికి ఎవరూ లేరు బావా, నువ్వే నిద్రపోతూ ఉన్నావు, నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు అని సైలెంట్గా ఫోన్ చూసుకుంటున్నాను అని అంటాడు. అయినా ఎందుకు బావా అంత పర్టికులర్గా అడుగుతున్నావు అని అడుగుతాడు. ఎందుకో నాకు ఇక్కడికి ఆ అమ్మాయి, అదే నా బంగారం వచ్చిందేమో అనిపిస్తుంది బావా అని తనకు నిద్రలో అనిపించిన ఫీలింగ్ చెప్తాడు. అలాంటిది ఏమీ లేదు బావా, ఇప్పటి వరకు తన గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా, అందుకే నీకు అలా అనిపించి ఉంటుంది, అంతేకాని తను ఇక్కడికి రాలేదు అని అంటాడు. రేయ్, అంతే అంటావా? కానీ నాకెందుకో తను వచ్చిందేమో అనిపిస్తుంది అని అంటాడు. దానికి రాజు, అలాంటిది ఏమీ లేదు అని చెప్పటంతో కళ్యాణ్ కూడా తనది భ్రమ ఏమో అనుకొని సైలెంట్గా ఉండిపోతాడు. కానీ తన మనసు మాత్రం సీత ఇక్కడికి వచ్చింది అని గట్టిగా నమ్ముతుంది. అప్పుడే అక్కడికి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తూ వస్తారు. వీళ్ళకి ఎలా తెలిసింది అంటే నిద్రపోతున్నప్పుడు రాజు అతని ఫోన్ నుంచి వాళ్లకు కాల్ చేసి చెప్పాడన్నమాట. కావ్య, అతని భార్య, ఏడుస్తూ వచ్చి రూమ్ గ్లాస్ డోర్ నుంచి చూస్తుంది. ప్లీజ్ సిస్టర్, ఏడవకండి, మీ హస్బెండ్కి ఏమీ కాలేదు అండ్ హీ ఈజ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని అంటాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య, నిజానికి మీరు కనుక లేకపోతే మా ఆయనకు ఏమయ్యేదో అని తలుచుకుంటేనే భయమేస్తుంది అని కళ్యాణ్ కాళ్ళ మీద పడుతుంది. కళ్యాణ్ వెంటనే ఆమెను లేపి, అయ్యో సిస్టర్, అలా అనకండి, ఇందులో నేను చేసిందేమీ లేదు, ఏదో నాకు తోచిన సాయం నేను చేశాను అని అంటాడు. ఆ మాటకు కావ్య చాలా కృతజ్ఞతగా కళ్యాణ్ వైపు చూస్తుంది. ఇంతలో డాక్టర్ రావటంతో కావ్య వెళ్ళి ఆయనను అడుగుతుంది. డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు అనటంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. కళ్యాణ్ కూడా నిన్నటి నుంచి అక్కడే ఉండటంతో ఫ్రెష్ అవ్వటానికి వాళ్లకు చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంతలో ఆఫీస్ నుంచి కాల్ రావటంతో గతం నుంచి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ సీత కూడా రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సీత ఆలోచనలలో ఉన్న కళ్యాణ్ కాల్ రావటంతో బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విజయ గారు వస్తారు. ఆవిడను చూసిన కళ్యాణ్, ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పి కాల్ కట్ చేసి విజయ గారి దగ్గరకు వస్తాడు. మా, ఏంటి ఇలా వచ్చావు, ఏమైనా పనుందా అని అడుగుతాడు. ఏమీ లేదు కన్నయ్య, రేపు ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది కదా, నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమైనా పనుంటే ఈరోజు చూసుకో, అలానే రేపు మొత్తం కూడా నువ్వు ఇంట్లోనే ఉండాలి. మా, అది ఎలా కుదురుతుంది, రోజంతా ఉండటం అంటే కష్టం కదా,
సో పూజ ఎప్పుడో చెప్పు, అప్పుడు ఉంటాను. చూడు నాన్న, నేను చెప్పాల్సింది చెప్పాను. అండ్ ఇది మీ పెళ్ళి అయ్యాక చేస్తున్న మొదటి పూజ కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే. అలానే మీ అత్తింటి వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కళ్యాణ్ ఇంక చేసేది లేక వాళ్ళ ఫ్రెండ్కి తన లీవ్ లెటర్ ఫార్వర్డ్ చేసి రాజుని ఇంటికి రమ్మని కాల్ చేసి చెప్తాడు. రాజు కూడా వస్తాను అని అంటాడు. ఇంతలో విజయ గారు భోజనానికి రమ్మనటంతో కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సీత కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడే సీత కిచెన్లో నుంచి అన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది. కళ్యాణ్ సీతని చూస్తూ ఉంటాడు. సీతకేదో అనిపించి కళ్యాణ్ వైపు చూస్తుంది. సీత అలా చూడగానే కళ్యాణ్ తడబడుతూ చూపు తిప్పేస్తాడు. అది చూసి సీత చిన్నగా నవ్వుకుంటుంది. అమ్మ సీత, నువ్వు కూడా కూర్చో అని అంటారు. దానికి సీత ఆవిడను కూర్చోబెట్టి స్వయంగా తానే ప్లేట్లో వడ్డిస్తుంది. అదేంటి తల్లి, నువ్వు కూర్చో అని అంటారు. దానికి సీత చిన్నగా నవ్వి, ముందు మీరు తినండి అత్తయ్య, అసలే మీరు మందులు కూడా వేసుకోవాలి, మీరు తిన్నాక నేను తింటాను అని అంటుంది. సీత తన మీద చూపిస్తున్న ప్రేమకు ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమగా సీత తల నిమిరి తినటం మొదలు పెడతారు. కళ్యాణ్ సీత వాళ్ళ అమ్మ మీద చూపిస్తున్న ప్రేమను చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసులో నిజంగా నువ్వు బంగారానివి సీత అనుకుంటూ తననే చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు కూడా తన కొడుకుకు తగ్గ కోడలు వచ్చింది అని తృప్తిగా అనుకుంటారు. అందరూ భోజనం చేశాక కళ్యాణ్ తన రూమ్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు కూడా పడుకోవటానికి వెళ్తారు. సీత విజయగారికి మందులు ఇస్తుంది. అవి వేసుకొని సీత పక్కన కూర్చొని సీతకు వడ్డిస్తూ తనతో మాట్లాడుతూ ఉంటారు. సీత కూడా ఆవిడకు కబుర్లు చెప్తూ తినేస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి కిచెన్లో అన్నీ సర్దేసి పడుకోవటానికి వెళ్తారు. సీత విజయ గారు ఒకే రూమ్లో పడుకుంటారు. సీత పర్వాలేదు అని చెప్పినా కూడా విజయ గారు తనకు తోడుగా అక్కడే ఉంటారు. సీత కూడా ఆవిడ ప్రేమను చూసి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీత పడుకుంది అనే కానీ అసలు నిద్ర పట్టలేదు. కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకొని బెడ్ మీద వాలి సీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇద్దరు వాళ్ళ గతంలోకి వెళ్తారు. ఇక్కడ ఇద్దరి ఫీలింగ్స్ ఒకేసారి చెప్తాను, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. కళ్యాణ్ హాస్పిటల్ నుంచి ఫ్రెష్ అవటానికి ఇంటికి వెళ్తాడు. కళ్యాణ్ వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకొని సీత అతని దగ్గరకు వెళ్తుంది. రాజుకు సీత ఎవరో తెలియకపోవడం వల్ల డాక్టర్ చెక్ చేస్తుంది అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. కానీ ఎందుకో సీతను చూడగానే తనతో కళ్యాణ్ అన్న మాటలు మొదలవుతాయి. ముందు రోజు అతనికి ఆపరేషన్ సక్సెస్ అయ్యాక కళ్యాణ్ రాజు ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కళ్యాణ్ సీతని తలుచుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. అది గమనించిన రాజు కళ్యాణ్ని కదిపి, ఏమైంది బావా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావని అడుగుతాడు. దానికి కళ్యాణ్ అందంగా నవ్వుతూ, బావా నా బంగారం గుర్తు వచ్చింది అని అంటాడు. కళ్యాణ్ నవ్వుని చూసి రాజు నవ్వుకుంటూ, ఏంటి బావా నువ్వు కూడా సిగ్గుపడుతున్నావు, ఇంతకీ మా చెల్లి ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతాడు. కళ్యాణ్ చిన్నగా బ్లష్ అవుతూ, వెన్నెల లాంటి స్వచ్ఛమైన చిరునవ్వు, ఎలాంటి వారినైనా కట్టిపడేసే ఆ కళ్ళు, దేవకన్య పొరపాటున భూమి మీదకి వచ్చిందా అని అనిపించేంత సౌందర్యం, అన్నిటికీ మించి నాకు నచ్చింది అంటే నువ్వు ఊహించుకో తను ఎలా ఉంది అని అంటాడు. బావా నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది తను ఎలా ఉంటుందో, అయినా చూసిన వెంటనే అలా ఎలా నచ్చింది బావా, ప్రేమ ఈ టైంలోనే పుడుతుంది అని ఎవరైనా చెప్పగలరా, లేదు కదా, అలాంటిది నాకు మాత్రం ఏం తెలుసు, కానీ ఒక విషయం తను మాత్రం ఈ కళ్యాణ్కే సొంతం, ఇది ఫిక్స్ మామా అని అంటాడు. కళ్యాణ్ అలా చెప్తుంటే తననే చూస్తూ ఉండిపోతాడు. మనసులో ఎలా అయినా ఆ అమ్మాయి మా బావ లైఫ్లోకి రావాలి దేవుడా అనుకుంటాడు. ఏం అమ్మాయిరా బాబు, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అని తన గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్తాడు.
రాజు కళ్యాణ్ చెప్పేది నవ్వుతూ వింటూ ఉంటాడు. అది గుర్తురాగానే రాజు సీత వైపే చూస్తూ ఉంటాడు. అది గమనించిన సీత ఏంటి అన్నట్టు చూస్తుంది. రాజు ఏమీ లేదు అని చెప్పి బయటకు వెళ్ళి వెంటనే కళ్యాణ్కి కాల్ చేస్తాడు. కానీ కళ్యాణ్ డ్రైవింగ్లో ఉండటం వలన కాల్ లిఫ్ట్ చేయడు. రాజు ఇంక చేసేది లేక బయట చైర్లో కూర్చొని ఉంటాడు. సీత టెస్టులన్నీ చేసి బయట ఉన్న వాళ్ళని లోపలికి రమ్మని చెప్తుంది. అతని ఫ్యామిలీ మెంబర్స్తో పాటు రాజు కూడా వస్తాడు. సీత అతని కండిషన్ అందరికీ చెప్పి మెడిసిన్స్ రాసి ఎప్పుడు ఎలా వాడాలో అన్నీ చెప్తుంది. అలానే తన నెంబర్ ఇచ్చి ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయమని చెప్తుంది. తర్వాత సీత బయటకు వెళ్తుంది. రాజు కూడా తన వెనకాలే వస్తాడు. మేడం అని పిలుస్తాడు. దానికి సీత వెనక్కి తిరుగుతుంది. రాజు మీ పేరు తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. దానికి సీత చిన్నగా నవ్వుతూ సీత అని చెప్తుంది. రాజు మనసులో ఆ రాముడికి తగ్గ సీత నువ్వేనేమో అని అనుకుంటూ సీతని చూస్తూ ఉంటాడు. సీత రాజుమొహం మీద చిటికలు వేస్తుంది. అప్పుడు తేరుకొని నైస్ నేమ్ సిస్టర్, మీకు ఆ రాముడు లాంటి వాడే లైఫ్లోకి వస్తాడు అని కళ్యాణ్ని ఊహించుకుంటూ చెప్తాడు. రాజు అలా అనగానే సీతకు తన రామ్ కళ్ళ ముందు మెదులుతాడు. వెంటనే తన బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి. కానీ అవి కనిపించనివ్వకుండా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజు తను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్ కాల్ చేస్తాడు. రాజు లిఫ్ట్ చేసి ఏంటి బావా ఇందాక కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అసలు ఏం చేస్తున్నావు అని అంటాడు. నువ్వు కాల్ చేసినప్పుడు బైక్ మీద ఉన్నా, ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యా, ఇంతలో నీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమా, అతనికి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతాడు. బావా టెన్షన్ ఏమీ లేదు, అతనికి బాగానే ఉంది. కానీ నేను ఫోన్ చేసింది ఎందుకంటే నేను ఒక అమ్మాయిని చూశాను బావా అని అంటాడు. రేయ్ వెధవా, దానికి ఇన్నిసార్లు కాల్ చేయాలా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, అయినా నీకు ఆల్రెడీ నా చెల్లి ఉంది కదా, మళ్ళీ ఇంకో అమ్మాయి ఎందుకు బావా అని అడుగుతాడు. దానికి రాజు అబ్బా బావా, నేను చెప్పింది నీ చెల్లిని చూశానని కాదు, నా చెల్లిని చూశాను అని అంటాడు. కళ్యాణ్ కన్ఫ్యూజ్ అవుతూ ఏంటి బావా ఏమన్నావు అని అడుగుతాడు. రాజు హా బావా, ఇక్కడ నేను ఒక అమ్మాయిని చూశాను, ఎందుకో తనే నీ బంగారం ఏమో అనిపిస్తుంది, అదే చెప్దామని నీకు కాల్ చేశాను అని అంటాడు. కళ్యాణ్ ఏంటి బావా నిజంగా తను కనిపించిందా, ఎక్కడా, ఎప్పుడు చెప్పు, నేను వెంటనే బయలుదేరుతాను అని చెప్పి బైక్ కీస్ తీసుకొని బయటకు వస్తూ ఉంటాడు. బావా కూల్, తను ఈ హాస్పిటల్లోనే డాక్టర్గా వర్క్ చేస్తుంది, తన పేరు సీత అంట, నాకెందుకో తనే నా చెల్లేమో అనిపిస్తుంది అని అంటాడు. కళ్యాణ్ ఎగ్జిట్ అవుతూ నిజంగానా బావా అను అంటాడు. రాజు హా బావా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కళ్యాణ్ తనకు ఎదురు రావటం చూసి షాక్ అవుతాడు. దీని తర్వాత భాగాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.